మన పీఎఫ్ అకౌంట్ అంటే కేవలం డబ్బులు దాచుకోవడానికే అనుకుంటాం కదూ. కానీ అందులో ఒక పవర్ఫుల్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కూడా ఉంది. చాలామందికి అస్సలు తెలియని విషయం ఇది. అదేంటంటే మన కుటుంబానికి అండగా నిలిచే ఒక ఫ్రీ ఇన్షూరెన్స్. ఈరోజు దాని గురించే మనం పూర్తిగా తెలుసుకుందాం. అవును, కరెక్టే. మన ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్తో పాటు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, అది ఫ్రీగా వస్తుంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది 100% నిజం. మరింత మంచి బెనిఫిట్ గురించి ఎంతమందికి తెలుసంటారు? ఈ నంబర్ చూస్తే నిజంగా షాకవుతాం, బాధ కూడా వేస్తుంది. ఎందుకంటే అర్హత ఉన్న 10 ఫ్యామిలీస్లో 9 ఫ్యామిలీస్ కేవలం దీని గురించి తెలియకపోవడం వల్లే ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ను అందుకోలేకపోతున్నాయి. సో ఈరోజు మనం ఆ గ్యాప్ని ఫిల్ చేద్దాం. ఓకే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఈ తెలియని ఫ్రీ ఇన్సూరెన్స్ ఏంటో చూద్దాం. తర్వాత ఈడీఎల్ఐ స్కీమ్ పూర్తి డీటెయిల్స్, బెనిఫిట్ అమౌంట్ ఎలా క్యాల్కులేట్ చేస్తారో, క్లెయిమ్ ప్రొసీజర్ ఏంటి, అలాగే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్, ఇవన్నీ కవర్ చేద్దాం. రైట్, ముందుగా అసలు ఈ స్కీమ్ ఏంటి? మనం మాట్లాడుకుంటున్న ఈ స్కీమ్ పేరే ఈడీఎల్ఐ, అంటే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రతి ఈపీఎఫ్ అకౌంట్తో లింక్ అయ్యున్న ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ అన్నమాట. ఈ స్కీమ్ మెయిన్ పర్పస్ ఏంటంటే, ఒకవేళ ఉద్యోగి సర్వీస్లో ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ల ఫ్యామిలీకి వెంటనే ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అందించడం. ఇది ఒక సేఫ్టీ నెట్ లాంటిది. ఇందులో అసలైన కిక్ ఏంటో తెలుసా? ఈ ఇన్సూరెన్స్ కోసం ఉద్యోగి జీతం నుంచి ఒక్క రూపాయి కూడా కట్టవ్వదు. అవును, జీరో కాంట్రిబ్యూషన్. ఇది కంప్లీట్గా ఫ్రీ. మరి ప్రీమియం ఎవరు కడతారంటే మన కంపెనీనే. మన తరఫున ఆ 0.5% వాళ్లే కడతారు. సరే, ఈ స్కీమ్ ఫ్రీ అని మనకు అర్థమైంది. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్? ఫ్యామిలీకి ఎంత డబ్బులొస్తాయి? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దీనికి ఎలిజిబిలిటీ రూల్స్ చాలా సింపుల్. ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తూ పీఎఫ్ కడుతున్నారో వాళ్లందరూ ఆటోమేటిక్గా ఈ స్కీమ్లోకి వచ్చేస్తారు. దీనికి మినిమం సర్వీస్ పీరియడ్ లాంటి కండిషన్స్ ఏమీ లేవు. జాబ్లో జాయిన్ అయిన మొదటి రోజు నుంచే కవరేజ్ స్టార్ట్ అవుతుంది. ఇది నిజంగా చాలా గ్రేట్ కదా. ఈ స్కీమ్ కింద వచ్చే అమౌంట్ రేంజ్ చూస్తే మినిమం గ్యారంటీడ్ బెనిఫిట్ 50,000 రూపాయలు. మరి మ్యాక్సిమం అయితే ఏకంగా 7 లక్షల రూపాయల వరకు వస్తుంది. ఒక ఫ్యామిలీకి ఇది చాలా పెద్ద సపోర్ట్. ఓకే, మినిమం 50,000, మ్యాక్సిమం 7 లక్షలు అన్నారు కదా. అసలు ఈ అమౌంట్ ఎలా లెక్కేస్తారు? దానికి ఒక ఫార్ములా ఉంది. అదేంతో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్ చాలా సింపుల్. రెండు పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్, ఉద్యోగి చివరి 12 నెలల యావరేజ్ మంత్లీ శాలరీని 30తో మల్టిప్లై చేస్తారు. ఇక్కడ శాలరీ అంటే బేసిక్ ప్లస్ డిఏ మాత్రమే. దానికి కూడా ఒక క్యాప్ ఉంది. మ్యాక్సిమం 15,000 రూపాయలు తీసుకుంటారు. ఇక సెకండ్ పార్ట్, అలా వచ్చిన అమౌంట్కి ఫిక్స్డ్గా 2,50,000 రూపాయల బోనస్ను యాడ్ చేస్తారు. అంతే, చాలా సింపుల్. ఇప్పుడు మ్యాక్సిమం బెనిఫిట్ ఎలా వస్తుందో ఒక ఎగ్జాంపుల్తో చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ యావరేజ్ మంత్లీ శాలరీ అంటే బేసిక్ ప్లస్ డిఏ 15,000 రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ ఉందని అనుకుందాం. సో స్టెప్ 1, ఫార్ములా ప్రకారం 30తో మల్టిప్లై చేయాలి. అంటే 30 ఇంటూ 15,000 రూపాయలు. టోటల్ 4,50,000 రూపాయలు. నెక్స్ట్ స్టెప్ 2, ఈ 4,50,000కు ఆ ఫిక్స్డ్ బోనస్ అంటే 2,50,000 రూపాయలను యాడ్ చేయాలి. అంతే, టోటల్ ఎంతయింది? 7 లక్షల రూపాయలు. ఇదే ఈ స్కీమ్లో వచ్చే మ్యాక్సిమం అమౌంట్. ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ డబ్బులు డైరెక్ట్గా నామినీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి. అండ్ దీనిమీద ఎలాంటి ట్యాక్స్ కూడా ఉండదు. ఈ స్కీమ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం, బానే ఉంది. కానీ అసలు విషయం, దీన్ని ఎలా క్లెయిమ్ చేయాలి? ఇప్పుడు ఆ ప్రొసీజర్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ క్లెయిమ్ ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఫస్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. తర్వాత ఫామ్ 5IFని డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని ఫిల్ చేసి ఎంప్లాయర్తో సర్టిఫై చేయించి ఈపీఎఫ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఆన్లైన్లో క్లెయిమ్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కో స్టెప్ గురించి కొంచెం వివరంగా చూద్దాం. ఓకే, స్టెప్ 1, డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడం. ఏమేం కావాలంటే చనిపోయిన ఎంప్లాయీ డెత్ సర్టిఫికేట్, వాళ్ల ఆధార్ కార్డ్, యూఏఎన్ నంబర్, అలాగే క్లెయిమ్ చేస్తున్న నామినీ ఆధార్ కార్డ్, వాళ్ల బ్యాంక్ పాస్బుక్ లేదా క్యాన్సిల్డ్ చెక్. ఇవి బేసిక్ డాక్యుమెంట్సే, పెద్దగా కష్టమేమీ కాదు. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. క్లెయిమ్ను ఎంప్లాయీ చనిపోయిన 3 సంవత్సరాలలోపు ఖచ్చితంగా ఫైల్ చేయాలి. ఈ ఆన్లైన్ ప్రాసెస్లో కూడా ఒక 5 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, మెంబర్ పోర్టల్లో లాగిన్ అవ్వాలి. స్టెప్ 2, ఆన్లైన్ సర్వీసెస్ మెనూ కింద క్లెయిమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ 3 అక్కడ కనిపించే ఆప్షన్స్లో డెత్ క్లెయిమ్ ఆప్షన్ని ఎంచుకోవాలి. అంటే పీఎఫ్ పెన్షన్, ఈడీఎల్ఐ అని ఉంటాయి కదా, అది. స్టెప్ 4 మనం ముందుగా రెడీ చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక ఫైనల్ స్టెప్ 5 ఆధార్ ఓటీపీతో వెరిఫై చేసి సబ్మిట్ బటన్ నొక్కడమే. అంతే, ప్రాసెస్ కంప్లీట్. ఈ ఆన్లైన్ క్లెయిమ్ ప్రాసెస్ అంతా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లోనే చేయాలి. దాని అడ్రస్ స్క్రీన్ మీద చూడండి. https://unifiedportal-mem.epfindr.gov.in/memberinterface/ లేదా సింపుల్గా గూగుల్లో ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ అని టైప్ చేసినా ఫస్ట్ లింకే వస్తుంది. మనం ఆన్లైన్లో ఎందుకు చేయాలి అంటున్నామంటే దీనివల్ల టైం బాగా సేవ్ అవుతుంది. జనరల్గా ఆన్లైన్లో క్లెయిమ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశాక కేవలం 15 నుంచి 30 రోజుల్లోనే అమౌంట్ బ్యాంక్ అకౌంట్కే వచ్చేస్తుంది. ఆఫ్లైన్తో పోలిస్తే ఇది చాలా చాలా ఫాస్ట్ కదా. అలాగే ఈ క్లెయిమ్ ప్రాసెస్ స్మూత్గా జరగాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టిప్స్లో అన్నింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూఏఎన్ పోర్టల్లో నామినీ డీటెయిల్స్ని ఎప్పుడూ అప్డేట్గా ఉంచుకోవడం. ఇది కరెక్ట్గా ఉంటే చాలు, క్లెయిమ్ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. ఇంకో విషయం, దీనికోసం ఏజెంట్ల దగ్గరికి వెళ్లాల్సిన పనే లేదు. అంతా డైరెక్ట్గా ఈపీఎఫ్ఓతోనే చేసుకోవచ్చు. నిజమే, ఇది వినడానికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాగే అనిపించొచ్చు. కానీ కష్టకాలంలో ఒక కుటుంబానికి ఇదిచ్చే సపోర్ట్ మాత్రం చాలా చాలా పెద్దది. సో ఈ విషయాన్ని వీలైనంత మందితో షేర్ చేసుకోండి. వెళ్లే ముందు ఒకే ఒక్క ప్రశ్న: మన పీఎఫ్ అకౌంట్లో నామినీ డీటెయిల్స్ కరెక్ట్గా అప్డేట్గా ఉన్నాయా? ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే వెంటనే ఈరోజే అప్డేట్ చేయండి. ఇది మన ఫ్యామిలీ కోసం మనం చేయాల్సిన ఒక చాలా ముఖ్యమైన పని.